నాకున్న చిరంజీవులు వరుసగా అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు. కొన్ని శాస్త్రాల ఆధారాల ప్రకారం మార్కండేయుణ్ణి కూడా చిరంజీవిగా పరిగణిస్తారు. దీనితో 8 మంది అష్ట చిరంజీవులు అవుతారు. అష్ట చిరంజీవులను ఉద్దేశిస్తూ సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. అశ్వత్థామ బలివ్యాసో హనుమాంచ విభీషణః కృపః పరశురామచ్చ సప్త ఏతేహ చిరంజీవినః సప్తైథాన్ సంసరే నిత్యం మార్కండేయ మదాష్టమం జీవేత్వరశతం సోపి సర్వవ్యాధి వివర్చిత అనే శ్లోకం ఉంది. ఈ శ్లోకం ప్రకారం 7 చిరంజీవులతో పాటు మార్కండేయుణ్ణి స్మరించడం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. చిరంజీవులు భూమిపై శాశ్వతంగా జీవించడానికి వివిధ దైవిక శాపాలు, వరాల ద్వారా భూమి మీద జన్మించారు. వారి కర్తవ్యం సాధారణంగా ధర్మాన్ని కాపాడటం, మానవాళికి సేవ చేయడం, కలియుగంలో జ్ఞానంతో పాటు భక్తిని ప్రచారం చేయడం. ఒక్కొక్కరి చరిత్ర, కర్తవ్యం, గొప్పతనాన్ని మనం తెలుసుకుందాం. చిరంజీవుల గురించి పూర్తి సమాచారం కోసం నెక్స్ట్ షార్ట్లో చూడండి. ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.